దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయని తలంచి ఈ దినం కూడా ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 16 వచనాలు మనము ధ్యానం తీసుకొని వెళ్తున్నాం. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటున్నట్లయితే నాతో కలిసి మీరు కూడా మొదటి 6 వచనాలు చదవడానికి సిద్ధపడాలని కోరుతూ వాక్య భాగమును చదివి మనము ధ్యానంలోకి వెళదాం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనుకు చెరగా తీసుకుపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగు మాట్లాడాను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధంగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళటం మంచిదని నీకు తోచును, అక్కడికే వెళ్ళము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతడితో ఇలాగ చెప్పాను. బబులోను రాజు షాపాను కుమారుడైన అహీకామా కుమారుడు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యుద్ధకు వెళ్ళుము. అతని యుద్ధ నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళటం దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి భత్యమును బహుమానమును ఇచ్చి అతన్ని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండి అహీకామా కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము పూర్తిగా చదివిన తర్వాత దేని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము శేషము ద రెమనెంట్, శేషము అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠభాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బబులోనుకు కొనుకోబడిన బందీలలో ఒకడైన ఇర్మియాను బబులోను సైన్యం యొక్క అధికారి విడుదల చేశాడు. ఇర్మియా విడుదల పొందిన తర్వాత యూదాకు గవర్నర్గా నియమించబడ్డ గెదల్యా వద్దకు వెళ్ళి శేషించిన ప్రజల మధ్యలో తాను నివసించినట్లుగా ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, యూదాకు నియమించబడిన గవర్నర్ అయిన గెదల్యా దేవునికి విధేయత చూపి బబులోను పాలనను ఎదిరించిన ఒక తెలివైన వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ భాగంలో చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఆ ప్రజల జీవితాలు, అక్కడ ఆ మిస్పాలో వారు కూడి తన చుట్టూ గుమ్మికూడిన ప్రజలతో వారు మాట్లాడిన తీరు గొప్పది. ఇంతలో గెదల్యా యొక్క సన్నిహిత సహాయకుడైన యోహనాను ఇష్మాయేలు ఈ మాటలు నమ్మలేదు. అతన్ని తొలగించాలని రహస్యంగా ప్రతిపాదించాడు, కానీ గెదల్యా నిరాకరించాడు. ఇది నేటి పాఠ్యం యొక్క సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే 4 నుండి 6 వచనాల ఆధారంగా దేవుని వాక్యాన్ని అందించే ప్రవక్త తను బోధించిన వాక్య ప్రకారము జీవించాల్సిన వ్యక్తి అయి ఉన్నాడు. యెరూషలేము నాశనాన్ని గురించి ముందుగా ప్రకటించినటువంటి ఇర్మియా తన విధిని ప్రజలతో పంచుకున్నాడు. తన ప్రవచనము నెరవేరిన తానున్నటువంటి నాశనమైపోతున్నటువంటి మాతృభూమిని మాత్రం తాను విడిచిపెట్టలేదు. ప్రియులారా, కనుక బోధించడం మాత్రమే కాదు, ఆ ప్రకారం చేయుట అనేటువంటి ఎంత ప్రాముఖ్యమైందో నేటి పాఠ్యభాగంలో నేర్చుకుంటున్నాం. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ దేవుని వాక్యాన్ని కేవలం బోధించేవాడుగా మిగిలిపోతున్నావా, లేదా బోధించిన ప్రకారం బ్రతకడానికి నిజంగా ఇష్టపడుతున్నావా? అదే
దేవుని కార్యం జరగడానికి ఒక కారణంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కనుక ఈ సమయంలో 13 నుండి 16 వచనం ఉన్నటువంటి భాగంలో ఇతరులను సలహా పాటించాల్సినటువంటి గెదల్యాకు వ్యతిరేకంగా ఇష్మాయేలు పన్నాగ గురించి తెలుసుకున్నటువంటి యోహాను అతన్ని తొలగించమని సలహా ఇచ్చాడు. సో గెదల్యా ఈ సలహా పట్టించుకోలేదు, దాన్ని తేలికగా తీసుకున్నాడు. ప్రియులారా, అనేక సందర్భాలలో కొన్ని సలహాలు సూచనలు మనకి ఇవ్వబడ్డప్పుడు నిజంగా అవి ఎంతవరకు మనం పాటించదగినటువంటియో లేఖనాల వెలుగులో మనం పరిశీలించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, విచక్షణ లేని ఆత్మ సంతృప్తి సమాజాన్ని ఒక విధంగా ప్రమాదంలోనే పడేస్తుంది. అంటే అనాలోచనగా పాటించడం అనేటువంటిది ఎప్పటికైనా ప్రమాదమే ప్రియులారా. కనుక గంభీరమైన సలహా గురించి తేలికగా మనం తీసుకోవద్దు, దాని గురించి తెలివిగా ఆలోచించాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రియులారా. అందుకే దేవుని వాక్యం మీద రాయబడింది, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండట ఆశీర్వాద కారణం ప్రియులారా. కనుక నీ జీవితంలో ఎవరైనా దేవుని వాక్యానుసారంగా నీకు సలహా సూచనలు ఇస్తాయి, పాటించుట ఎంతో ఆశీర్వాదం ప్రియులారా. అంతేగాని మన సొంత ఆలోచన ప్రకారం వెళితే ప్రియులారా, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా తిరగబడినటువంటి వారమై తీర్పున గురయ్యే ప్రమాదం ఉందని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ఒక ప్రార్థన మనం చేసుకుందాం. అక్కడ దేవుని మాట వినిన శేషం ఒకటి మిగిలినట్టు చూస్తున్నాం ప్రియులారా. కనుక అందరూ తీర్పులో పడినప్పటికీ ప్రియులారా, దేవుడు తప్పకుండా ఒక శేషాన్ని తన మహిమ కొరకు నిలబెట్టే దేవుడుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక సమయంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. మనం ఎక్కడున్నాము, ఏమిటి మన జీవిత పరిస్థితి? ప్రార్థన. ప్రియమైన దేవ, నా సంఘం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలలో కేవలం మాటలతోనే కాకుండా నా చర్యలతో పాలు పంచుకోవడానికి మాకు సహాయం చేయమని, కేవలం మేము మాటలు బోధించేవారుగానే మిగిలిపోకుండా తండ్రి, బోధించిన ప్రకారము జీవించేవారుగా ఉండగల కృప నాకు ఈ ధ్యానంలో పాలుపంచున్న మా ప్రియ సహోదరులందరికీ అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా నిజంగా ఆయన వాక్యం ద్వారా పొందినటువంటి మేలులను సరిచేసుకున్నటువంటి తీరును ప్రియుల అనేకులకు మనం పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా మనము బలపరచగలిగిన వారమవుతాం. ప్రియులారా, నిజంగా ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు, యేసుతో ఏకాంత సమయం అనే ఈ క్వైట్ టైం, ఈ క్యూటీ మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే ప్రియులారా, తప్పకుండా మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయం అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా మరొక మారు మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రియులారా, వాక్యపు వెలుగులో ఒక్కసారి మన జీవితాలను చూసుకునుట, సరిచేసుకునుట, అనేకుల జీవితాలను నిజంగా సరిచేయబడుటకు ఒక పాత్రగా వాడబడుట మనకెంతో భాగ్యం ప్రియులారా. కనుక శిక్ష అందరూ అనుభవించాల్సి వచ్చినప్పటికీ ఆ శిక్షలో నుండి తప్పించబడే శేషం తప్పకుండా ఉంటారని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా, నిజముగా ఆ మిగిలిన శేషంలో మనం ఉన్నామా? ద రెమనెంట్ అని పిలువబడేటువంటి అందులో దేవుని చేత ప్రత్యేకించబడ్డ జనాంగం యొక్క లిస్టులో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కనుక నేటి వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు సరిచూసుకుందాం, చక్కదిద్దుకుందాం. అనేక మందికి నిజముగా మేలుకరంగా ఉపయోగకరంగా నిలబడే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.